యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మరొక కొత్త సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తున్నాను. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే, మనోళ్ళు అంటే తప్పు ఒప్పు అని చెప్తుంటారు చిన్నప్పటి నుంచి. ఇది తప్పు, అది ఒప్పు, అది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని. అసలు నిజంగా తప్పు అంటే ఏంది, అసలు ఒప్పు అంటే ఏంది? మన సమాజంలో తప్పు అంటే ఎక్కడో చదివాను నేను. మన వల్ల ఇతరులకు నష్టం జరిగితే దాన్ని మాత్రమే తప్పుగా పరిగణించాలి, మిగతాది ఏది కూడా తప్పు కాదు ఈ ప్రపంచంలో అనేది ఒక వాదన. అది కూడా ఒక విధంగా కొంచెం కరెక్ట్ ఏమో, కానీ నా ఉద్దేశంలో నిజంగా తప్పు ఒప్పులను నిర్ణయించేది మెజారిటీ బై మైనారిటీ. అంటే ఉదాహరణకు ఒకప్పుడు సతీ సహగమనం అనేది ఒప్పు, కొన్ని వందల సంవత్సరాలు సతీ సహగమనం అనేది ఉండింది, అది ఒప్పుగా పరిగణించబడ్డారు. ఎందుకు? అప్పటి సమాజంలో 90% మంది అది కరెక్ట్ అన్నారు కాబట్టి అది కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏమంటున్నాం మనం? సతీ సహగమనం తప్పు అంటున్నాం. ఎందుకు? ఇప్పుడు 90% మంది అది తప్పు అంటున్నారు కాబట్టి అది మనం తప్పు కింద పరిగణిస్తున్నాం. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంది? ఏదైనా సరే ఒకటి నిర్ణయించేది, తప్పు ఒప్పులను నిర్ణయించేది సమాజంలో మెజారిటీ బై మైనారిటీ. దానికి ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక ఊళ్ళో 1000 మంది నివసిస్తున్నారు. ఒక ఊళ్ళో ఉన్నట్టుండి ఒకడికి 2 కొమ్ములు వచ్చినాయి. అయితే ఒక వారం 10 రోజులు చూశారు, మిగతా వాళ్ళకి ఎవరికి కొమ్ములు రాలేదు. ఓన్లీ ఒక్కడికి మాత్రమే కొమ్ములు వచ్చినాయి. ఈ 999 మందికి వాళ్ళకు ఒక డౌట్ మైండ్లో మొదలైంది. వీడికి ఏంది, వీడికి ఉన్నట్టుండి కొమ్ములు వచ్చినాయి, వీడికి ఏమన్నా దయ్యం పట్టిందా, భూతం పట్టిందా అనే ఆలోచన వచ్చేసి 999 మంది కలిసి వాడిని కొట్టి చంపేశారు. సో ఇక్కడ మనకు ఏమర్థమవుతుంది? నెక్స్ట్ ఏమైందంటే ఇంకొక 15 రోజుల తర్వాత ఉన్నట్టుండి 999 మందికి కొమ్ములు వచ్చినాయి, ఒకడికి రాలేదు. ఒక 2 వారాలు చూశారు, ఏంద్రా వీడికి ఒక్కడికే కొమ్ములు, మనం అందరికీ 999 మందికి కొమ్ములు ఉన్నాయి, వీడేదో మాయగాడు, వీడు మంత్రం వచ్చింది, వీనికి దయ్యం పట్టింది అని కొట్టి చంపేశారు. సో మీకు ఈ కథలో ఏమర్థమవుతుంది? ఫస్ట్ కొమ్ములు రావడము వాడి తప్పు కాదు, రెండోది కొమ్ములు రాకపోవడం వాడిది తప్పు కాదు. కానీ సమాజం ఏం నిర్ణయించింది? కొమ్ములు వస్తే తప్పు అన్నది, రెండోసారి కొమ్ములు లేకపోతే తప్పు అన్నది. సో ఇక్కడ మనకు తప్పులు ఒప్పులు నిర్దిష్టంగా ఏమీ ఉండదు ప్రపంచంలో. మనిషి 100 మందిలో 90 మంది ఇది తప్పు అంటే అది తప్పు, ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్. సో మనకు నచ్చింది మనం చేయాలి తప్ప సమాజంలో మనం ఆలోచించాల్సింది ఒకటే, మనం చట్టబద్ధంగా చేస్తున్నామా, ఏమన్నా ఇల్లీగల్గా చేస్తున్నామా? ఇవి కూడా చట్టాలు కూడా మనుషులు మెజారిటీ బై మైనారిటీ అని నిర్ణయించబడతాయి. చట్టాలలో ఏమో పెద్దగా ఏమో విషయాలు ఏమి ఉండవు. 100 మందిలో 90 మంది ఇది తప్పు, ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్, ఇది తప్పు అంటే తప్పు. భవిష్యత్తులో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే కరెక్ట్లన్నీ కూడా ఒప్పులన్నీ కూడా తప్పులు కావచ్చు. దాంట్లో ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలా 100లో 90 మంది దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, భవిష్యత్తులో 90 మంది లేడంటే లేడు. దాన్ని మనం ఏం చెప్పలేము, ఎలా జరుగుతుంది, రేపు తప్పు ఏమవుతుంది, ఒప్పు ఏమవుతుందో చెప్పలేం. కాబట్టి నేను చెప్పేది ప్రేక్షకులకు ఒకటే, పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఒకటే, మీకు నచ్చింది మీరు నచ్చినట్లు చేయండి. అది ఇతరులకు హాని జరగకూడదు, చట్టానికి లోబడి ఉండాలి, అంతే తప్ప సమాజంలో ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు, ఇది చేస్తే ఒప్పు, ఇది చేస్తే ఒప్పు అనేది పట్టించుకోకండి. వాళ్ళకి మీకంటే ఎక్కువ ఏమీ తెలియదు, మీరే మోనోపలి. థ్యాంక్స్, ధన్యవాదాలు నా వీడియో చూస్తున్నందుకు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.